హాయ్ అండి. అందరికీ మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మూడో రోజు, అంటే అన్నపూర్ణాదేవి. ఈరోజు మనం పెట్టవలసిన ప్రసాదం కొబ్బరన్నం. సో ఆ రెసిపీ చూపించేస్తాను, సింపుల్గా చూసేసేయండి. ముందుగా మనకెంత క్వాంటిటీలో అన్నం వండుకోవాలనుకుంటున్నామో అంత. నేనైతే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న చిన్న గ్లాస్లో తీసుకున్నాను, కేవలం ప్రసాదం కోసం మాత్రమే. దాన్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కొబ్బరిపాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ ఎలా చేయాలో కూడా తెలుసు. కొబ్బరి కొట్టుకున్న తర్వాత అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోండి. అంటే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి బ్లెండ్ చేసుకొని తీసేస్తే ఇలా మనకు కొబ్బరిపాలు అవుతాయి. దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసి పిండేస్తే కొబ్బరి తురుమంతా సపరేట్గా వెళ్ళిపోయి ఇలా పాలు మాత్రమే మిగులుతాయి. ఆ కొబ్బరి పాలని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంతే అండి, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకొని డైరెక్ట్గా అయినా కూడా మీరు ఇలా గిన్నెలో చేసుకుంటే పర్వాలేదు. నేనైతే కుక్కర్లో పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్లో అయిపోయింది. సో అన్నం అయ్యే లోపల ఆల్టర్నేట్గా పోపు కూడా రెడీ చేసేసుకుందాం. దానికోసం ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇంతే అవన్నీ వేసుకొని కాస్త చిటపట్లాడనిచ్చి దింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల అన్నం అయిపోతుంది కదా, అన్నంనంతా తీసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు విధంగా తీసుకొని ఉప్పుని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుంటే అంతే అండి, మన కొబ్బరన్నం తయారైపోయినట్టే. నేనైతే ఇక్కడ కరివేపాకు, గార్నిష్ కోసం కొత్తిమీర ఇవేవి యూజ్ చేయలేదు. మీకు నచ్చినట్లయితే మీరు అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. నా చాయిస్ ప్రకారం నేను అవన్నీ స్కిప్ చేశాను. సో అంతే అండి, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేయలేదు, బట్ చూస్తేనే ఆ ఫ్లేవర్ నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. సో నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకండి లేట్, లైక్ చేసి షేర్ చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వన్స్ అగైన్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.